ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా అని చెప్పాల. ఒకటి ఏం చెప్పింది, పెన్షన్ మేము అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఏమని చెప్పారో తెలుసా? పెన్షన్ చంద్రబాబు నాయుడు వస్తే ఇంటి వద్దకు ఇవ్వడు అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఒకే మాట అన్నాడు, నేను వచ్చిన తర్వాత కూడా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నేను ఇంటి వద్దకే పెన్షన్ ఇప్పిస్తా అన్నాడు. ఇంకొకటి మీరు అప్పుడు చూస్తే అప్పుడు ఇంకొక మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏప్రిల్ 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు, రాజకీయం చేశారు ముసలి వాళ్ళతో కూడా. ఇంతమంది చచ్చిపోయారు, 30 మంది చచ్చిపోయారు, 33 మంది చచ్చిపోయారు అని చెప్పి రాజకీయం చేశారు. ఎవరో తెలుసా? ఈ వైఎస్ఆర్సీపీ నేతలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈ రోజు వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ వాడద్దనింది, ఉన్న సచివాలయం సిబ్బందితో కూడా మీరు పెన్షన్ ఇప్పి ఇంటింటికి వెళ్ళి ఒక రోజులో పాసిబిలిటీ ఉందన్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏమన్నారంటే అది సాధ్యపడదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ రోజు కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. ఏమని ఛాలెంజ్ చేశారు? నేను మీకు చేత కాకపోతే దిగిపోండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తా అన్నాడు. ఆ రోజు వీళ్ళెవరు ఛాలెంజ్ స్వీకరించారు.